నేను ఎప్పుడు అనలే. కూలి పోయే అవకాశం వాళ్ళ వాళ్ళు ఊరుకుంటారు నేను. ఇప్పుడు మీరే అన్నారు ముఖ్యమంత్రి బహిరంగ సభ అప్పుడు ఏమంటారు మీరే అన్నారు. అప్పుడైనా ఆయన ఓటమి ఒప్పుకున్నాడు. ఇప్పుడు బయటికి రాలే. రాక ఒక లాస్ట్ గవర్నమెంట్ నష్టం పెట్టి కొడతాన్నాడు. అందుకే ప్రజలు చెట్టు మా పెట్టారు. ఇప్పుడు నష్టం జన్మ రెండు మిక్స్ చేసి కొట్టారు ఇప్పుడు దానిలో ఎన్నికలలో. ఇక నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2020లో రోకం పడతా కూడా కొడతారు. అది పెట్టుకోవాలి. బట్ అహంకారం అది మంచి ఆలోచనతో ఉండాలి. మేము వారు అన్నారు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము మేయర్గా గెలిస్తే తప్పకుండా భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర ఉత్సవాలు తీసుకుంటాను. కానీ ఇంకా మేయర్ రాలే. మేయర్ మేమైతే తప్పకుండా ఉత్సవాలు చేసుకుంటాం. తప్పకుండా అందరం పోయి అమరావతి దర్శనం మాత్రం తప్పకుండా చేసుకుంటాం. ఆపరేషన్ క్లోజ్ అయిపోయింది. ఆపరేషన్ బంద్ అయిపోయింది వాళ్ళది. మీకు వాళ్ళు చెప్తే చెప్పండి మాకు. మునిగిపోయిన వాళ్ళ ముందుకున్నాను. వాళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ మంత్రులకే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తున్నాడు. వీళ్ళు అరేంజ్ చేస్తారు. మా పార్టీలు ఎవరు వాళ్ళ పార్టీలు మంచి చూసుకుంటే సరిపోతుంది. ప్రజల తీర్పును శిరసా వహిస్తాం మేము. ప్రజలు ఏ తీర్పిస్తే దాన్ని మాత్రమే శిరసా వహిస్తాం. మీకు ఉంటే మాకు చెప్పండి. గత 15-20 రోజులుగా పార్టీ ఆదేశం మేరకు ప్రతి డివిజన్కి విచ్చేసి విశేషమైన కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వం మొత్తానికి, సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకంగా చాలా పెద్ద ఎత్తున పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసిన సోషల్ మీడియా వారియర్స్కి, పేరు పేరున పనిచేసిన ప్రతి కార్యకర్తకి, పేరు పేరున పనిచేసిన ప్రతి నాయకుడికి ముందుగా పార్టీ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు, అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకి ఓటు వేసి గెలిపించి ఓటు వేసి ఆశీర్వదించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఓటరు మహాశయులందరికీ, సోదరులకి సోదరీమణులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదు. మరొక 20-25 సీట్లు అదనంగా వస్తాయి. తప్పకుండా ఇప్పుడు వచ్చిన దానికంటే ఇంకో 20-25 సీట్లు వస్తాయని చెప్పి మేము ఆశించినాం. మీరు ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే, పోలింగ్ సరళి, ఎన్నికల సరళి కూడా చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్ కూడా అన్నీ టీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా చెప్పిన విషయం కూడా మీకు తెలుసు. మీరు కొన్ని డివిజన్లలో అయితే బిఎన్ రెడ్డి కాలనీలో మా ఓటమి కేవలం 18 ఓట్ల తేడాతో జరిగింది. అదే రకంగా మౌలాలిలో 200 ఓట్లు, మల్కాజ్గిరిలో 70 ఓట్లు, అడిక్మెట్లో 200 ఓట్లు, ఈ రకంగా 10-12 సీట్లు, మూసాపేటలో 100 ఓట్లు, ఈ రకంగా ఒక 10-12 సీట్లలో కేవలం 200-300 ఓట్ల తేడాతో, ఇంకా అంతకంటే స్వల్పమైన తేడాతో కూడా ఓటమి పాలు కావడం జరిగింది. ఇంకా మొత్తంగా చూసినట్టయితే ఒక దాదాపు 12-15 సీట్లలో ఇదే రకంగా చాలా స్వల్పమైన తేడాతో ఓటమి పాలయం తప్ప ఇందులో నిరాశ చెందవలసింది ఏమీ లేదు. తప్పకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రజలు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చారో అన్ని విషయాలు కూడా పార్టీ సమావేశం పెట్టుకొని చర్చించుకొని ఫలితాలను కూడా విశ్లేషించుకొని ముందుకు పోతాం. మాకు ఓటేసిన ప్రతి సోదరుడికి, సోదరిమణికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ధన్యవాదాలు తెలియజేస్తూ టీఆర్ఎస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. I would like to thank the people of Hyderabad who have voted for the Telangana Rashtra Samiti and who have chosen the TRS party as the single largest party to represent them in the council. While the result is certainly not what we expected, it is certainly short of about 20-25 seats. The fact is, we lost about 10-12 divisions with an extremely narrow margin of 100 or 200
or less than 200 votes. In fact, couple of divisions like the BN Reddy Nagar and Malkajgiri, where we lost by 18 votes and 70 votes, are classic examples of that, as to how narrow the margin of defeat or victory was. I thank every single TRS party leader and worker who's come all the way to Hyderabad to support our candidates and to ensure their campaign went on successfully. I thank every single voter that has worked for us, and I thank every single social media warrior that was very, very active and who have supported us tremendously. We will certainly చేస్తే 2 స్థానాలు discuss వచ్చినాయి. everything in the party. We'll certainly address all the issues as to why the desired outcome was not given by the people. With respect to your question, మీరు అడిగిన ప్రశ్న, ఇంకా 2 నెలల సమయం ఉంది, తొందరపడకండి. అంత తొందరగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నాం. తప్పకుండా అన్ని కూడా పార్టీలో నిర్ణయం తీసుకొని పార్టీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. There is still a lot of time to discuss. The results are not completely out yet. There are still 5 or 6 more divisions to be declared. Results are not completely out. While we have emerged as the single largest party, we'll certainly discuss everything in detail. Thank you. మొదటిసారి దురదృష్టవశాత్తు మీడియా తన పాత్రను పోషించలేకపోయింది. నేను చాలా ఆవేదనతో మాట్లాడుతున్నా. ప్రజాస్వామ్యము మనుగడ సాధించాలంటే 4th ఎస్టేట్ అయిన మీడియా ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడి సమాచారాన్ని ప్రజలకు చేరవేసి తద్వారా ప్రజలను చైతన్యం చేసి వాళ్ళను ఓట్లు ప్రజల పక్షాన ఉన్న పార్టీలకు వేయించడానికి ప్రయత్నం చేస్తుంటే మేము సంతోషించుండే వాళ్ళము. కానీ ఈరోజు మీడియా వ్యవహార శైలి వల్ల ప్రతి రాజకీయ పార్టీ సొంతంగా పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియాను ప్రారంభించాల్సిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో రావడం అనేది ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదకరంగా మారింది. ఈ అంశాలు మీడియా మిత్రులు గుర్తిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మీడియా అనేది వాళ్ళ దృష్టిలో వ్యాపారం అయి ఉండొచ్చు. మీడియా సంస్థల్ని నడపడం ద్వారా లాభసాటిగా వాళ్ళు ఏదైనా ప్రయోజనం పొందాలని ఆశించడాన్ని వాళ్ళ యజమాన్యాలను నేను తప్పు పట్టడం లేదు. కానీ ఇదే మీడియా సంస్థలు ఓటర్లు అమ్ముడుపోతున్నారు, మందు సీసాలు పంచుతున్నారు, ఓటర్లకు డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను కొనుగోలు చేస్తున్నారనో ఇట్లా రకరకాలుగా వార్తలను ప్రసారం చేయడం ద్వారా ప్రజలను ప్రలోభ పెడుతున్నారని, ప్రజలు అమ్ముడుపోతున్నారని, రాజకీయ పార్టీలు దిగజారిపోతున్నాయని చెప్పే మీడియా సంస్థలకు ఆ నైతిక హక్కు కోల్పోయినరు. ప్యాకేజీలు ఇచ్చిన పార్టీలను మాత్రమే ఈ మీడియాలు సూచించి ఎన్నికలలో పోటీలో ఉన్నాయి, వీళ్ళ మధ్యనే పోటీ ఉందని చెప్పి ఒక కృత్రిమమైన వాతావరణాన్ని సృష్టించి ప్యాకేజీలు ఇవ్వలేని మీడియా సంస్థలను ప్రసన్నం చేసుకోలేని కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికలలో మీడియానే ఓడించింది. మా ఓటమికి కారణం ప్రజలు కాదు, రాజకీయ పార్టీలు కాదు, మా ఓటమికి మీడియానే కారణము. గత 2 నెలలుగా రాష్ట్రంలో ప్రసారం చేసిన నేను మీడియా మిత్రులకు సవినయంగా సూచన చేస్తున్నా, ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ పత్రికలల్లా, మీ ప్రసార సాధనాలల్లా మీరు ప్రసారం చేసిన కథనాలను, ప్రచురించిన కథనాలను ఒక్కసారిగా సమీక్షించుకోండి. మీ ఇంటర్నల్ సమావేశాలల్లా మీరు ఏ రకమైన కృత్రిమ వాతావరణం తీసుకొచ్చి 2 రాజకీయ పక్షాల మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్న వాతావరణాన్ని సృష్టించి కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం చేసిండ్రు.